దేవుని వాక్యం చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవాలయం గల తండ్రి, దేవాని ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు నీ సన్నిధి మాతో గురించి జరిగించినటువంటి ఆరాధన అంతటిని బట్టి వందనాలు. నువ్వు ఇచ్చినటువంటి వాక్యము ద్వారా కొద్ది మాటలు మాతో మాట్లాడారు. దాన్ని మరుగుపరిచి నీ స్వరాన్ని వినిపించి ఆత్మకార్యాలు జరిగించుకుని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. అందుచేత అంటే పైన మనం చూస్తే 8వ వచనం నుండి చదువుదాం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమను వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను రుచి మాట్లాడుటైనను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగే కదా. అందుచేత మనం ఈ పై వచనాలను చదువుకుంటూ వచ్చినప్పుడు యేసు క్రీస్తుని బట్టి మనం రక్షించబడి, యేసు క్రీస్తుని బట్టి మనం వెలిగించబడి, యేసు క్రీస్తుని బట్టి పాపములో నుండి, చీకటిలో నుండి, అంధకారంలో నుండి మనము దేవుని యొక్క వెలుగులోనికి, రక్షణలోనికి, దేవుని యొక్క సమాధానంలోనికి, దేవుని యొక్క పరలోక రాజ్య వారసులుగా దేవుని సన్నిధిలో నిలువుటకు తగిన వారంగా దేవుడు మనల్ని సిద్ధపరిస్తే, దేవుడు మనకి ఏదైతే అనుగ్రహించాడో ఆ రక్షణను, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ వెలుగును, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ దేవుని సన్నిధిని విడిచిపెట్టి మనుషుడు మరలా వెనుకకు మరలి చీకటి వైపు, అంధకారం వైపు, మరలా దేవునికి ఇష్టం కాని క్రియల వైపు తిరిగి మనిషి దేవుని యొక్క ప్రేమ నుండి, దేవుని యొక్క సహవాసం నుండి, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వెలుగు నుండి తప్పిపోయి చీకట్లోనికి వెళ్ళిపోతున్నారు. ఒకసారి చీకట్లో ఉన్నటువంటి మనము, ఒకసారి అంధకారంలో ఉన్నటువంటి మనం, ఒకసారి మృతులలో ఉన్నటువంటి మనము యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి, ఆయన మన కొరకు కార్చినటువంటి రక్తాన్ని బట్టి, ఆయన సిలువలో కలువరిలో మన కొరకు ఆయన శరీరమును అప్పగించి ఆయన చేసినటువంటి బలిదానమును బట్టి, లేదా పాప పరిహారార్థ బలిని బట్టి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణను విడిచిపెట్టి మరలా చీకటిలోనికి, పాపంలోనికి, అంధకారంలోనికి తిరుగుతున్నటువంటి మనుషులను ఉద్దేశించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ఆత్మీయ జీవితంలో అడుగుపెట్టిన తర్వాత దేవుని యొక్క రాకడ పర్యంతం అంతం వరకు గట్టిగా దేవుని యొక్క రక్షణను పట్టుకుని, అంతం వరకు కూడా విశ్వాసమును కాపాడుకుని, అంతము వరకు కూడా నీతిని కాపాడుకుని, అంతము వరకు కూడా దేవుని యొక్క యథార్థతను కాపాడుకుని,
విశ్వాసమును కాపాడుకొని, పరిశుద్ధతను కాపాడుకొని, నిందారహితమైన జీవితాన్ని కాపాడుకొని, దేవుని కొరకు నమ్మకంగా, దేవుని కొరకు విశ్వాసంగా జీవించాల్సినటువంటి వారు ఆత్మీయ జీవితాన్ని విడిచిపెడుతున్నారు, దేవుని ప్రేమను విడిచిపెడుతున్నారు, దేవుని సహవాసాన్ని విడిచిపెడుతున్నారు, ప్రార్థనా జీవితాన్ని విడిచిపెడుతున్నారు, ఆత్మీయతను విడిచిపెడుతున్నారు, దేవుని యొక్క సహవాసాన్ని విడిచిపెడుతున్నారు. దేవుని యొక్క సహవాసాన్ని, మొదట నీకున్నటువంటి ఆ ప్రేమ, మొదట నీకున్నటువంటి ఆత్మీయత, మొదట నీకున్నటువంటి ఆ భక్తి, ఆ మొదట నీకున్నటువంటి విశ్వాస జీవితం ఈరోజు కనబడుతున్నాయా? కనబడట్లేదు. దేవుల్లో ఉన్నామా అంటే ఉన్నాం, దేవుల్లో కొనసాగుతున్నామంటే కొనసాగుతున్నాం. కానీ మన యొక్క జీవితంలో మాత్రము దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి జీవితం కానీ, దేవునికి ఇష్టమైనటువంటి ప్రవర్తన కానీ, దేవునికి ఇష్టమైనటువంటి భక్తి కానీ, దేవునికి ఇష్టమైనటువంటి సహవాసం కానీ మనము కలిగి ఉండలేకపోతున్నాం. ప్రకటన అంటున్నాడు, జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకు ఉన్నది కానీ నీవు మృతుడివే. పేరుకు బ్రతుకున్నావు కానీ నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు. పేరుకు క్రైస్తవుడివే, పేరుకు దేవుని బిడ్డవే, కానీ నీలో ఆత్మీయత చచ్చిపోయింది. నీలో దేవుని యొక్క బీజము చచ్చిపోయింది. భక్తి చేయాలనేటువంటి తపన చచ్చిపోయింది. నీతిని అనుసరించి జీవించాలి అనేటువంటి తపన చచ్చిపోయింది. అయ్యో, నేను దేవుని బిడ్డను, దేవుని కొరకు ప్రత్యేకింపబడినటువంటి బిడ్డను, నేను దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకాలి అనేటువంటి తపన చచ్చిపోయింది. ఈనాటి దినాల్లో మనం చూసినప్పుడు అనేక మంది దేవుని బిడ్డలుగా కనబడినా కూడా దేవుడు కోరుకున్నటువంటి ఆత్మీయ జీవితం మాత్రం మనం చూడలేకపోతున్నాం. అనేక మంది దేవుని యొక్క బిడ్డలుగా అయితే కనబడుతున్నారు కానీ దేవుడు కోరుకున్నటువంటి ఆత్మీయత కానీ, దేవుడు కోరుకున్నటువంటి ప్రార్థనా జీవితం కానీ, దేవుడు కోరుకున్నటువంటి విశ్వాసం కానీ, దేవుడు కోరుకుంటున్నటువంటి ఆ నీతి పరిశుద్ధత కానీ దేవుని బిడ్డల్లో కనబడట్లేదు. అంచె దినాలలో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. భయంకరమైనటువంటి మార్పులు లోకంలో జరుగుతూ ఉన్నాయి. ఈ మార్పులకు లోనైనటువంటి క్రైస్తవుడు, ఈ మార్పులకు లోబడిపోతున్నటువంటి క్రైస్తవుడు, ఈ లోకంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి మార్పులకు ప్రలోభం చెందుతున్నటువంటి క్రైస్తవుడు భక్తి నుండి, నీతి నుండి, పరిశుద్ధత నుండి, దేవుని యొక్క సహవాసం నుండి అతడు మళ్ళీపోయి అతడు చీకట్లో ఉన్నాడన్న సంగతి మర్చిపోతున్నాడు, అంధకారంలో ఉన్నాడన్న సంగతి మర్చిపోతున్నాడు, తాను భక్తి నుండి వేరైపోయాడన్న సంగతి మర్చిపోతున్నాడు. వారు ఎక్కడున్నారో, ఎలాగున్నారో, ఏమైపోతున్నారో కూడా వారికి అర్థం కానిటువంటి సందిగ్ధమైనటువంటి చీకటిలో, అంధకారంలో ఈనాటి క్రైస్తవ జీవితం కొనసాగుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ వాక్యం వింటున్నప్పుడు, ఈ మాటలు వింటున్నప్పుడు నీ ఆత్మీయ స్థితిని ఒకసారి నువ్వు సరి చేసుకో. ఒక్కసారి నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఒకసారి గుర్తు చేసుకో. దేవునికి దగ్గరగా ఉంటున్నావా, దేవునికి దూరంగా ఉంటున్నావా? దేవుని యొక్క వెలుగు సంబంధిగా వెలుగులో నడుచుకుంటున్నావా, చీకటిలో నడుచుకుంటున్నావా? పాపములోను, లోకములోను, అంధకారంలో ఉన్నటువంటి వ్యక్తివైతే నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నట్టే. నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నట్టే. ఏ దూరం నుండి, ఏ యొక్క విడవబడినటువంటి జీవితం నుండి దేవుడు ఏర్పరచుకుని యేసు క్రీస్తు ద్వారా దేవునికి సొంతం చేశాడో, మరలా ఆ ప్రేమ నుండి, మరలా ఆ సహవాసం నుండి నువ్వు తొలగిపోయి దేవుని ప్రేమను కోల్పోతున్నావు అన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలా. అందుకనే అంధకార క్రియలను ఏమంటున్నాడు? నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండగా వాటిని ఖండించుడి. ఈనాటి క్రైస్తవ జీవితంలో
ఏమండి, నిష్ఫలమైనటువంటి అంధకార క్రియలను విసర్జించేటువంటి బిడ్డలంగా మనం ఉంటున్నామా? దేన్ని చూస్తే దాన్ని ఆశపడి ఎటువైపు అంటే అటువైపు మరలుతూ లోకంలో అందరినీ మెప్పించాలనేటువంటి స్వభావంతో వెళ్తున్నావు. కానీ నేను దేవునిని మెప్పించాలి, నేను దేవునిని గనపరచాలి, నా జీవితం ద్వారా, నా శరీరం ద్వారా, నా హృదయం ద్వారా, నా ఆత్మ ద్వారా, నా బ్రతుకు ద్వారా దేవుని యొక్క నామం మహిమపరచబడాలి. నేను దేవునిని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవునిని ప్రచురం చేయడానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అన్న సంగతి మర్చిపోతున్నారు. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 9వ వచనం నుండి ఒకసారి చదువుదాం. ఒక మాట ఉంది. కావున న్యాయం మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్మలను కలుసుకొనుట లేదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము గాని చీకటియే మాకు ప్రాప్తించుచున్నది. ప్రకాశము కొరకు ఎదురు చూచుచున్నాము గాని అంధకారములోనే నడుచుకొనుచున్నాము. గోడ కొరకు గుడ్డివారి వలె తడవలాడుచున్నాము, కన్నులు లేని వారి వలె తడవలాడుచున్నాము. సంధ్య చీకటి అందువలనే మధ్యాహ్న కాలమున కాలు జారి పడుచున్నాము. బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము. అందుచేత నిద్రించుచున్న మీరు ఏమండి, మేల్కొని మృతులలో నుండి లెమ్మో. నీ ఆత్మీయ జీవితంలో చచ్చిపోయావు కాబట్టి, విశ్వాస జీవితంలో చచ్చిపోయావు కాబట్టి, ప్రార్థనా జీవితంలో చచ్చిపోయావు కాబట్టి, ఏదైతే నువ్వు కోల్పోయావో వాటిని తిరిగి నువ్వు సంపాదించుకోవడానికి లే. నీవేంటి? నీ ఆత్మీయ జీవితం ఏంటి? నీవేంటి? నీ దైవికమైనటువంటి జీవితం ఏంటి? దేవునిని వెంబడించేటువంటి నీ ఆత్మీయ జీవితం ఇప్పుడు ఎలాగుంది? లేనివో లేమో తేజలేమో. యెషయా గ్రంథం 60వ అధ్యాయం అంటున్నాడు మొదటి వచనంలో, లేమో తేజలేమో, నీకు వెలుగు వచ్చినది. యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుచు ఉన్నది. నిద్రించుచున్న నీవు మృతులలో నుండి, నిద్రించిన వారు ఏం జరుగుతుందో వారికి తెలియదు. నిద్రించిన వారంటే చచ్చిన వారితో సమానం. వారు ఏమి చేయరు, మేలుకొంటే తప్ప ఏమీ చేయలేరు. నిద్రించిన వారు చీకటిలో పాపములో ఉన్నటువంటి వారు, ఆత్మ సంబంధంగా వాళ్ళు నిద్రపోయినట్టు, చనిపోయినట్టు. మనకి బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి తెలుసు మనకు. ఆ బుద్ధి గల కన్యకలు ఏం చేశారండి? మత్తయి సువార్త 25వ అధ్యాయము 5వ వచనం చదవండి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించుచున్నారు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనరండి. ఒక కేక వినబడిందంట. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకు ఇయ్యుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో
మీరు అమ్మవారి యొద్దకు వెళ్ళి కనుక్కొనుడని చెప్పి మీరు కొనుక్కోండి. వారు కొనబోచుండగా వారు దానిని కొనటానికి వెళ్తుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. పెళ్లి కుమారుడు వచ్చాడు. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా ఆయనతో కలిసి పెళ్లి విందుకు లోపలికి వెళ్ళిపోయారు. అంతటా తలుపు వేయబడింది. ఆ తర్వాత ఎప్పుడో కొనుక్కొని ఆ నూనె తీసుకుని సిద్ధపరచుకుని ఆ వచ్చినటువంటి ఆ బుద్ధి లేని కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మును నేను ఎరుగను ఏమంటున్నాడు ఆయన? మిమ్మల్ని నేను ఎరుగను. దేవుని వాక్యం చెప్పి మీ దీపం వెలుగుచుండనివ్వండి, మెలకువగా ఉండండి, మీ నడుములు కట్టుకొనండి, మీ దీపములు వెలుగుతూ ఉండనివ్వండి. ఆత్మీయ జీవితంలో మన దీపాలు ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడు మెలకువగా ఉండాలి. ఎందుకని? ఆ పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు. దేవుని యొక్క రాకడ ఎప్పుడు అవుతుందో తెలియదు. ఏమిటి? దేవుడి యొక్క సన్నిధి మన మంచిగా ఎప్పుడు దిగి వస్తుందో తెలియదు. ఆయన వచ్చి వెళ్తూ ఉన్నప్పుడు నీవు నిద్రపోతూ ఉంటావు చూస్తాడేమో. ఆయన గెచ్చమైన తోటలో ఆయన ప్రార్థన చేయడానికి ఆయనతో పాటు శిష్యులు కూడా తీసుకెళ్తే ఆయన ప్రార్థన చేసుకుని ఒక గంట ప్రార్థన చేసుకుని మళ్ళీ వచ్చేటప్పటికల్లా వాళ్ళు ఏమైపోతారండి? మళ్ళా నిద్రపోతారండి. వచ్చి లేపి అయ్యా మీరు మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి, ఈ సమయంలో చాలా ప్రార్థన చేయాలి మీరు. ఎందుకంటే మనిషి కుమారుడు అప్పగించబడబో గడియ దగ్గరకు వచ్చింది. నేను సిలువే పడబోతున్నాను, నేను శ్రమలకు అప్పగించుకోబోతున్నాను, మీరందరూ మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు ఆయన. మరి ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. మరోసారి వచ్చాడు. వచ్చి నిద్రపోవడం చూసి నా కొరకు ఒక్క గడియైనను మీరు మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే గాని ఆ పై వచ్చిన అక్కడే పై వచ్చిన ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక్క గడి అయినను నాతో కూడా మీరు మెలకువగా ఉండి ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నారు? మీరు మనం ప్రార్థన చేస్తుంటే మన ప్రార్థన ఆలకించడానికి ఆయన కూడా మన దగ్గరికి వచ్చి మన ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు. మనం ప్రార్థన చేస్తున్నాం అంటే ఆయనతో సహవాసం చేస్తున్నట్టే కదా. ఏమండి? ఆయన అంటున్నాడు నాతో కూడా మీరు మెలకువగా ఉండి ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నారు? ఒక్క గడి అయినను మీరు మెలుకొని ఉండలేరా? ఎందుకంటే మీరు శోధనలోకి వెళ్ళిపోతారు, మీరు విడవబడతారు. జాగ్రత్త. మీరు ప్రార్థన చేయకపోతే, మీరు మెలకువగా ఉండకపోతే, మీ దీపాలు వెలుగుతూ ఉండకపోతే మీరు విడవబడతారు. తర్వాత వారు వచ్చి తలుపు తొడుతున్నారు. అయ్యా అయ్యా మా తలుపు తీయండి అంటే ఆయన అంటున్నాడు మీరెవరో నాకు తెలియదు. ఈరోజు ఇన్ని సంవత్సరాలు ఆత్మీయ జీవితంలో క్రైస్తవులని చెప్పుకున్నావు, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళావు, సంఘానికి వెళ్ళావు, మారుమనసు పొందావు, బాప్తిసం పొందావు. కానీ తీరా ఆయన వచ్చే సమయానికి నువ్వు నిద్రపోతూ ఉన్నావు. నీ ఆత్మీయత ఏమైపోయిందో, నీ భక్తి ఏమైపోయిందో, నీ విశ్వాసం ఏమైపోయిందో, నీ ప్రార్థనా జీవితం అన్నీ కూడా ఏమండి ఆవిరైపోయి ఇప్పుడు ఎలాగైపోయావు అంటే చల్లగా అయిపోయావు. ఎలాగైపోయావండి? చల్లగా అయిపోయావు. ఎప్పుడు మండుతూ దేవుని కొరకు ఏమండి దేవుని కొరకు నిరంతరం మండుతూ ఉండాల్సినటువంటి ఆత్మీయ జీవితం, నిరంతరం దేవుని యొక్క సన్నిధిలో నడులు కట్టుకుని మెలుకుగా ఉండాల్సినటువంటి ఆత్మీయ జీవితం నిద్రపోతూ ఉన్నావు. మెలుకోలేదు.
ప్రార్థన లేదు, విశ్వాసం లేదు, నీతిని అనుసరించిన జీవితం లేదు, దేవునిని వెంబడించే జీవితం లేదు. ఒకవేళ తిండి వలన ఒకవేళ తిండి వలనను, మీ హృదయంలో ఒకవేళ మీ హృదయములలో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలనను ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి వచ్చినట్టు రాకుండా దిగి వచ్చినట్టు రాకుండా ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఇది ఎవరి బాధ్యత అండి? పక్కన ఇంకొక 10 మంది ఉన్నారు, ఇంకొక 5 మంది ఉన్నారులే, వాళ్ళు వచ్చి ఆయన వచ్చేటప్పుడు లేపుతారు, వెళ్ళొచ్చులే అనుకున్నారు. కానీ తీరా లేచే సమయానికి ఎలా ఉంది, తారుమారు అయిపోయింది పరిస్థితి. నువ్వు లేదు, లేచి వెళ్దామంటే కుదరదు, దేవుడికి ఎలగాలి ఖచ్చితంగా. నూనె అయిపోయింది, నూనె అడిగితే తినగానేనా? ఎవరి రక్షణ వారిదే. నీ రక్షణ జాగ్రత్తగా పడుకోవాలి. మా అమ్మ బాగా ప్రార్థన చేస్తే నా కోసం అందరూ బాగా ప్రార్థన చేస్తేనే మా అమ్మ, కాబట్టి నేను పడుకుంటా. నా భార్య బాగా ప్రార్థన చేస్తుందినే నేను పడుకుంటాను భర్తను. ఏమండి, నా భర్త బాగా భక్తి చేస్తున్నాడు అని భార్యను పడుకుంటాను. ఏమండి, ఎక్కడికక్కడ నిద్రమాటమే కుటుంబాలు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సన్నిధి లేక, దేవుని కుటుంబాల్లో దేవుని సన్నిధి లేక, దేవుని కుటుంబాల్లో దేవుని ఎడల ప్రేమ లేక, దేవుని కుటుంబాల్లో భక్తి లేక, ఏమండి అందరూ ఏమండి చీకటిలో అంధకారంలో ఏమిటి నశించిపోయేటువంటి పరిస్థితి. గోడ కొరకు గుడ్డివారి వలె వెతుక్కున్నారంట. పట్టపగలే ఏమిటి సంధి చీకట్లో వెతుక్కుంటున్నారంట. వాళ్ళు దారి కనపట్లేదు వాళ్ళకి. ఈరోజు నీ బ్రతుకులో, నీ జీవితంలో నీకు ఎదురైనటువంటి కష్టాల్లో సమాధానం దొరకట్లేదు, దేవుని నుండి మాట దొరకట్లేదు, దేవుని నుండి ఆలోచన దొరకట్లేదు, దేవుని యొక్క సమాధానం దొరకట్లేదు, నీ సమస్యలకు పరిష్కారం దొరకట్లేదు. కారణం నీ భక్తిహీనత, కారణం నువ్వు నిద్రపోయావు. నువ్వు మెలకుగా ఉండకుండా నీ కుటుంబాన్ని కాచుకునే విషయంలో, నీ బిడ్డలు కాచుకునే విషయంలో, నీ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో నువ్వు నిద్రపోయావు. అనేక కుటుంబాలు ఈరోజు భక్తి చేయక ఏమండి వారి జీవితాలను బాగు చేసుకోవడం చేతకాక ఏమండి నశించిపోతున్నారు. ఈరోజు నీ జీవితాన్ని జాగ్రత్తగా బాగుగా కట్టుకోవాలి అంటే నువ్వు దేవుని మాట అనుసరించి నడవాలి. నువ్వు దేవుని అనుసరిస్తూ నడిస్తే నీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతావు, నీ బిడ్డలు కట్టుకోగలుగుతావు, నీ భర్తను కట్టుకోగలుగుతావు, నీ కుటుంబాన్ని సంతోషంగా మార్చుకోగలుగుతావు. నువ్వు దేవుని దగ్గరికి రెండమ్మా అంటే రాలేకపోతున్నారు, ప్రార్థన చేయండి చేయలేకపోతున్నారు. దేవునికి నీ హృదయం ఇవ్వబట్టి దేవునికి హృదయాలు ఇవ్వలేకపోతున్నారు. లోకము, లోకాసులు, లోకించలు, పాపము, చీకటి, అంధకారమే. ఇలాంటి యవనస్తులు మత్తులో తొలదొరుకుతున్నారు. పురుషులు మత్తులో ఏమండి అబ్బే దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడో, ఏం మాట్లాడుతున్నాడు, ఎలా గద్దిస్తున్నాడో, దేవుని గద్దింపుకు, దేవుని యొక్క హెచ్చరికకు లోబడేటువంటి పరిస్థితి ఇలాంటి దినాల్లో విశ్వాసకి లేకుండా పోతాము. అందుకనే క్రైస్తవ జీవితం మత్తులో ఉంది, చీకటిలో ఉంది, అంధకారంలో ఉంది, చచ్చిన స్థితిలో ఉంది. ఎక్కడుందండి? చచ్చిన స్థితిలో. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనం నుంచి చదవండి, 43వ వచనం వరకు. కావున ఏ దినమున ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగురు కదా. దొంగ వస్తాడు అని తెలిస్తే ఏమంటే దొంగతనం చేయనిస్తాడా? ఆయన ఏ సమయంలో దొంగడు వస్తాడు తెలిస్తే మెలకువగా కూర్చుని కాచుకోడా?
కానీ దేవుని యొక్క రాకడలో యేసు ప్రభు ఏ సమయాన్ని వస్తాడో, ఏ దినమున వస్తాడో, ఏ గడిలో వస్తాడో ఆయన చెప్పలా. ఆ దినం ఎప్పుడో, ఆ గడి ఎప్పుడో ఆయన ఎవరికి బయలుపరచలేదు. ఒకవేళ రేపే అని గడి అయితే, ఈ క్షణమే అని గడి అయితే, నీవున్న సమయము ఈ సమయమే నీకున్నటువంటి సమయం అయితే, రేపు నీది కాకపోతే నువ్వెక్కడుంటావు ప్రియ సహోదరి సహోదరుడా? తన యజమానుడు, ఇంటి యజమానుడు ప్రొద్దుగుకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కుయ్యినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోతూ ఉండుట చూచునేమో కనుక మీరు మెలకువగా ఉండండి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారంటే మెలకువగా ఉండి, వారి ఆత్మీయ జీవితంలో పడిపోతున్నప్పుడు, వారి ఆత్మీయ జీవితంలో కాలు జారిపోతున్నప్పుడు, వారు భక్తిహీనులుగా ఉన్నారని, చీకట్లో ఉన్నారని, అంధకారంలో ఉన్నారని వారికి తెలుస్తుందా? ప్రియ సహోదరి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలుస్తుందా? నువ్వు అంధకారంలో ఉన్నావేమో, చీకటిలో ఉన్నావేమో, ప్రార్థనాహీనతలో ఉన్నావేమో, భక్తిహీనతలో ఉన్నావేమో, పాపంలో, లోకంలో, లోకాశంలో, లోకిచ్చల్లో నశించిపోయి దేవునికి దూరస్తుడుగా ఉన్నావేమో. నువ్వే స్థితిలో ఉన్నావు నీకు తెలుస్తుందా? నిద్రపోయినోడికి ఏం జరుగుతుందో ఏమీ తెలియదు. భక్తిహీనునికి ఏం జరుగుతుందో తనకేం తెలియదు. ఆత్మీయ విషయాలు తనకు తెలియదు. ఏమండి, ఆత్మ విషయాలు ఆత్మ సంబంధులకే తెలుస్తాయి. ఆత్మీయ స్థితిలో నువ్వు చచ్చిపోయావు కాబట్టి ఇక ఆత్మ విషయాలు తెలుసుకునే పరిస్థితి నీ దగ్గర లేదు. ఏ సమయమున పరిశుద్ధాత్మ దేవుడు ఆ సౌలుని విడిచి వెళ్ళిపోయాడో సౌలుకి తెలియలేదంట. దేవుని యొక్క ఆత్మ, ఏమండి, దేవుని యొక్క ఆత్మ సౌలుని ఎప్పుడు ఎడబాసినో సౌలుకి తెలియలేదంట. ఆ దేవునాత్మ వెళ్ళిపోయింది, ఏమండి, దురాత్మ చేసింది. ఈ సౌలు అనుకుంటాడు, ఇంకా భక్తి చేస్తున్నాను, ఇంకా నేను దేవుని బిడ్డని, ఇంకా నేను దేవుని పని చేస్తున్నాను అనుకుంటున్నాను. కానీ దేవుడు ఎప్పుడో ఎడబాసాడన్న సంగతి సౌలుకి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు భక్తిని విడిచిపెట్టి, నీతిని విడిచిపెట్టి, దేవుని విడిచిపెట్టి, దేవుని యొక్క సహవాసాన్ని విడిచిపెట్టి, వాక్యానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టి, పరిశుద్ధతను విడిచిపెట్టి, ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టి, నీ ఇష్టానుసారంగా లోకముల యొక్క ఆనందంలో, లోక సంతోషంలో, లోకానుసారమైనటువంటి జీవితంలో నువ్వు ఆనందిస్తున్నావు. దాని యొక్క దుష్ఫలితము, దాని యొక్క పర్యవసానం ఎలా ఉంటుందో నీకు తెలుసా? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావో, ఎలాంటి అంధకారంలోకి వెళ్ళిపోతున్నావో, ఎలాంటి చీకట్లోకి వెళ్ళిపోతున్నావో, దానివల్ల నీవు, నీ కుటుంబం, నీ జీవితం ఏమైపోతుందో నీకు తెలుసా? అలాంటి వారిని దేవుడు అంటున్నాడు, మీరు లేవండి. మీరు నశించుకోవటానికి కాదు మీరు పిలువబడ్డారు, మీరు నశించుకోవటానికి కాదు, ఏమంటే మీరు ఏర్పరచబడ్డారు, మీరు రక్షించబడ్డారు. దేవుని యొక్క రాజ్య వారసులుగా, దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క సొత్తుగా మీరు పిలువబడ్డారు. రాజులని యాజక సమూహం మీరు మౌనంగా ఉండడానికి వీలు లేదు, నిద్రపోవడానికి వీలు లేదు. యానాతో దేవుడు చెప్పాడు, ఇదిగో నీవు నినివే పట్టణానికి వెళ్ళి ఆ నినివే పట్టణానికి నాకు దుర్గతి కలుగుతుందని చెప్పు. ఒకవేళ వారు మారుమనసు పొంది పశ్చాత్తాపడి వారి పాపాలు కనుక విడిచిపెడితే వాళ్ళని కనికరిస్తా అని చెప్పాడు. ఈ యొక్క యోన, ఏమండి, నినివే పట్టణానికి వెళ్ళాల్సినటువంటి వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీషుకు వెళ్తున్నాడు. తర్షీషుకు వెళ్ళి ఆ వాడు ఎక్కేసాడు. ఆ వాడు ప్రయాణం మొదలుపెట్టింది. సముద్ర మధ్యలోకి చాలా దూరం ప్రయాణం చేసింది. మార్గ మధ్యలోకి వెళ్ళిన తర్వాత భయంకరమైనటువంటి తుఫాను వచ్చింది. భయంకరమైనటువంటి అలలు ఆ నావను కొడుతున్నాయి. ఆ ఓడ పగిలిపోయి అంత పరిస్థితి వస్తుంది. ఆ ఓడ తెలియచేయడానికి ఓడలో ఉన్నటువంటి బరువులన్నీ తీసి సముద్రంలో పడేస్తున్నారు.
మనుషులందరూ కూడా అటు ఇటు పరుగులు ఎత్తుతున్నారు. నిద్ర పట్టిందండి యోనాకి, గాఢ నిద్ర. ఐగుప్తు మీదంట గాఢ నిద్ర ఆత్మను పొగలిచ్చాడంట. ఐగుప్తు దేశం మీద గాఢ నిద్ర ఆత్మను పొగలిచ్చాడంట. భక్తిహీనులు బాగా నిద్రపోతారు. ప్రార్థన కోల్పోయేవారు, ప్రార్థనా జీవితం కోల్పోయేవారు నిద్ర ఎక్కువ పడతా ఉంటుంది. ఏమండి, భక్తిని పక్కన పెట్టేవారికి తిండి ఎక్కువ తింటూ ఉంటాను. ఏమండి, దేవుని యొక్క సన్నిధిలో వాక్యానుసారమైనటువంటి ఏమిటి నీతి అనుసారమైనటువంటి జీవితాన్ని పక్కన పెడితే తిండి ఎక్కువ అవుతుంది, నిద్ర ఎక్కువ అవుతుంది, ఏమిటి ముచ్చట్లు ఎక్కువ అవుతాయి, కాలయాపం జరుగుద్ది, సమయం వ్యర్థమైపోతా ఉంటది. పూర్తిగా ఏమండి దేవుని భయం లేనిటువంటి అస్థిరమైనటువంటి జీవితానికి వెళ్ళిపోతాం. ఈ యోనా ప్రవక్త, దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నటువంటి ప్రవక్త, దేవుడు ఒక అసైన్మెంట్ యోనాకి అప్పగించి నువ్వు ఆ పట్టణానికి వెళ్ళు, ఆ పట్టణాలను కదిలించాలని చెప్పాడు. పట్టణాలను కదిలించగలిగేటువంటి వ్యక్తి యోనా. అంతటి ప్రవక్త, అంతటి గొప్ప దైవ సేవకుడు యోనా. కానీ ఎక్కడికి వెళ్ళాడండి? గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఈనాటి దినాల్లో అనేక మంది గాఢ నిద్రలో ఉన్నారు. క్రైస్తవులు మెలకుగా ఉండి ప్రార్థన చేయాల్సినటువంటి ప్రార్థనా పరులు నిద్రపోతున్నారు. నిరంతరం దేశం కొరకు, ప్రజల కొరకు, కుటుంబాల కోసం నశించిపోతున్న వారి కొరకు చేతులెత్తి ప్రార్థించాల్సినటువంటి క్రైస్తవ జనాంగం నిద్రపోతా ఉంది. దేవుని యొక్క లేఖనాలు, దేవుని యొక్క వాక్యాలు ఏమిటి నెరవేరుతూ ఉంటే ఈనాటి దినాల్లో, అంచె దినాల్లో ఆనాటి ఏంటి మొదటి క్రైస్తవ సంఘం ఎలాగైతే మెలకుగా ఉండి ప్రార్థన చేసిందో, ఈనాటి అంత్యకాలపు సంఘము కూడా అదే రీతిగా మెలకుగా ఉండి ప్రార్థన చేయాల్సిన సమయం ఇది. కానీ ఏం చేస్తున్నారండి? నిద్రపోతున్నారు. ప్రార్థన లేకుండా కుటుంబంలో అందరూ ఏమిటి తాగుబోతులుగా, వ్యభిచారులుగా, ఏమిటి ఇంకా భయంకరమైనటువంటి ఏమిటి భక్తిహీనులుగా నశించిపోతూ ఉంటే, అయ్యో నా కుటుంబంలో నా బిడ్డలు నశించిపోతున్నారే, నా భర్త నశించిపోతున్నాడే, ఇదిగో నా కుటుంబంలో ఈ బిడ్డలందరూ వారి జీవితాల్లో ఫలింపు లేకుండా నశించిపోతున్నారు, చీకట్లో, అంధకారంలో, పాపంలో, లోకంలో నశించిపోతున్నారు అని వారి కొరకు ఎలుగెత్తి ఏడవలసినటువంటి బిడ్డలో, దేవుని బిడ్డలో నిద్రపోతున్నారు. ఏం చేస్తున్నారండి? కాబట్టి నిద్రిస్తున్న నీవు మేలుకో. నువ్వు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయాల్సిన భారం నీదే. నువ్వు రక్షించబడాలి, నీతో పాటు ఉన్నటువంటి వారిని రక్షించాలి. నువ్వు దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించాలి, నీతో పాటు ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని యొక్క రాజ్య ప్రవేశం జరిగేటట్లు చూడాలి. కానీ నిశ్చింతగా నిద్రపోతున్నారు. ఈ యోనాకి ఎందుకు అంత నిశ్చింత వచ్చిందండి? ఎందుకు అంత గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు? యోనా ఏమండి, యోనా చేసిన పని, దేవుడు యోనాకు చెప్పిన పని ఏంటి, యోనా చేసిన పని ఏంటి? యోనాకు నినివేకి వెళ్ళమంటే నినివేకి వెళ్ళకుండా తర్షీషుకు వెళ్తున్నాడు. అంటే దేవుని మాట వినలేదు, దేవుని మాటకు తిరుగుబాటు చేశాడు. దేవుడు వెళ్ళమన్న చోటకి వెళ్లకుండా తన గమ్యాన్ని మార్చుకుని, తన గురి మార్చుకుని ఏమండి వేరొక చోటకి ప్రయాణం కట్టాడు. ఈ రోజుల్లో నీకు క్రైస్తవుడిగా నీకు ఉండాల్సినటువంటి గురి ఏంటి? నీ లక్ష్యం ఏంటి? నీ లక్ష్యం మారిపోయినప్పుడు, నీ గురి మారిపోయినప్పుడు నువ్వు దేవుని మాట వినలేవు. దేవునికి తిరుగుబాటు చేసే వ్యక్తిగా ఉంటావు, దేవునికి ఏమండి ఆ విరోధిగా ఉంటావు. నువ్వు ఎప్పుడైతే దేవునికి విరోధి అయ్యావో, ఎప్పుడైతే దేవుని యొక్క మాట వినలేదో, ఎప్పుడైతే తిరుగుబాటు చేసే వ్యక్తిగా ఉన్నావో, ఎప్పుడైతే నీ గమ్యం మారిపోయిందో, అప్పుడు నువ్వేమవుతావు? నిద్రలోకి వెళ్ళిపోతావు. ఎక్కడికి వెళ్ళిపోతావు అండి? ఈరోజు అనేక మంది నిద్రలోకి వెళ్ళిపోవడానికి కారణం మాట వినకపోవటం. అనేక మంది గాఢ నిద్రలో ఏమిటి నిండా మునిగినోడికి చలి ఉండదంట.
1, 2, 3, 4 అనేకమైనవి ఏమండి దంతలుగా మన జీవితంలో అతిక్రమాలు జరిగిపోతుంటే ఇకేముందులే అని మొత్తం దులిపేసుకుని ఈరోజు నువ్వు నశించుకోవటమే కాకుండా నీతో పాటు ఉన్నటువంటి వారందరినీ నాశనానికి నువ్వు రక్షించబడి నీతో పాటు ఉన్నటువంటి వారిని రక్షించాల్సిన నువ్వు ఆశీర్వదించబడి నీతో పాటు ఉన్నటువంటి వారిని ఆశీర్వాదకరంగా మార్చాల్సినటువంటి నీవు నీతిమంతుడిగా మారి నీతో ఉన్నటువంటి వారందరినీ నీతిమంతులుగా మార్చాల్సినటువంటి నీవు విధేయత చూపించి నీ విధేయతను బట్టి అనేక మందిని విధేయులుగా చేయాల్సినటువంటి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతున్నావు. అంత అయిపోయిన తర్వాత నెత్తినెత్తి కొట్టుకుని రొమ్ము కొట్టుకుని అయ్యో 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 అని రొమ్ము కొట్టుకుంటే ఏమండి ఏం ప్రయోజనం అండి? నీకు సమయం ఉన్నప్పుడే నువ్వేం చేయాలి? మెలకుగా పెండ్లి కుమారుడి యొక్క పిలుపు వచ్చే వరకు కూడా వాళ్ళు నిద్రపోతూనే, ఏదో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు మీరు లేచిరండి అని చెప్పేసి పిలుపు వచ్చింది. ఆ పిలుపు వచ్చినప్పుడు ఆ పిలుపు విని గముక్కు నిద్రలో మెలుకు కలిగి మేలుకొని పైకి లేచారు. కానీ అప్పటికే ఆలస్యం. ఆ దీపాలు ఆరిపోయింది, నూనె అయిపోయింది. ఆ నూనె ఉందో లేదో చూసుకోలేదు అంటూ ఆ దీపం పారిపోతున్న సంగతి వాళ్ళకి తెలియలేదు. నిద్రపోతున్నారు కాబట్టి నిద్రపోతున్నటువంటి వారు ఏం చేస్తున్నారు? వారికి ఏమి నువ్వు ఎటు వెళ్తున్నావో, నీ భక్తి ఎటు వెళ్ళిపోతుందో, నీ కుటుంబం ఎటు వెళ్ళిపోతుందో, నీ జీవితం ఎటు ఏమైపోతుందో నీకు తెలియదు. కానీ అంతా నశించిపోయాక నువ్వు ఏడవటం కంటే ఇప్పుడు నీకు సమయం ఉండగానే నువ్వు మేలుకొని నీవు నీ కుటుంబాన్ని నీ బిడ్డలను దేవుని కొరకు సంపాదించుకోవటం మంచిది. నీకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రోమిలికి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుదాం. ఆసక్తి విషయంలో 13వ అధ్యాయం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పుడు కంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అలర్తో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొని వారై శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనవద్దు. ఇంకా పాపంలో ఉందాం, ఇంకా లోకంలో ఉందాం, ఇంకొంచెం అని ఇంకొంచెం కొరికెదనని ఇంకొంచెం నిద్రించదనని సోమరిగా భక్తిహీనుడిగా దేవునికి విరోధిగా నువ్వు జీవిస్తూ ఏం చేస్తున్నావండి? పాపంలోనే లోకంలోనే లోకాశల్లోనే లోకచ్చల్లోనే జీవిస్తున్నావు. కాబట్టి ఇంకా పాపంలోనే ఉందామనుకోవద్దు. నువ్వు ఇంకా లోకాశలు నెరవేర్చుకుందామని అనుకోవద్దు. అయిపోయింది కాలం. రైతు పొలం వేయటానికి వేచి చూస్తాడు. ఎప్పుడైతే తొలకరి వాన కురిసిందో పని మొదలెడతాడు. ఏమండి? వెంటనే ఆ పొలం సిద్ధం చేయడానికి గట్టిగా వర్షం వస్తుంది. ఖచ్చితంగా నేను విత్తనం వేసి దాన్ని నాటేసేటప్పటికి ఈ పొలము చక్కగా పండటానికి సరైనటువంటి వర్షాకాలం వచ్చింది కాబట్టి నేను పొలం వెయ్యాల. దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది. ఈరోజు నువ్వు నిద్రపోతే నువ్వు విడవబడతావేమో.
నీ భక్తిహీనతను బట్టి, నీ పాపమును బట్టి, నీ లోకాశను బట్టి, నీ లోక ఇచ్చను బట్టి దేవునికి దూరస్తునిపై విడవబడితే ఏంటి సంగతి? కాలం సమీపిస్తుంది కాబట్టి కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగ చేయండి. మీరు మేలుకోండి, ఇది మీరు లేచే సమయం. ఇది క్రీస్తు ప్రకాశించడానికి, క్రీస్తు ఉదయించడానికి, క్రీస్తు దిగి రావడానికి సమీపమైంది, సమయమైంది. ఇది నిద్రపోతుండే సమయం. ఇది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 34వ వచనం. నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకుడి. దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం నుండి చూద్దాం. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులకు కాక యుందము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ అయిన శస్త్రాలమును ధరించుకొందుము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించును గాని ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చునను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మీరు ఇప్పుడు చేయించున్నట్టుగానే ఒకరికొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. మత్తులుగా ఉండొద్దు, మెలకువగా ఉండండి. పకటి సంబంధులు మనం, వెలుగు సంబంధులు మనం. మత్తులుగా ఉన్న వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళు నిద్రపోయి మత్తుగా ఉంటారంట. మనం మెలకుగా ఉన్నవారమైతే మత్తు రాదు. పకటి సంబంధులుగా, వెలుగు సంబంధులుగా మనం ఉన్నట్టయితే మత్తు మనకి. నిరంతరం ప్రార్థన చేసేవాడికి నిద్ర పడుతుందంటే జస్ట్ ఒక కొనుకేయటమే మళ్ళీ నిద్ర, మళ్ళీ ప్రార్థన. ఏంటి మళ్ళీ కొనుకేయటం, మళ్ళా ప్రార్థన, మళ్ళీ కొనుకేయటం, మళ్ళా ప్రార్థన. నిత్యం ఈ నోరు దేవుడిని స్తుతిస్తూ ప్రార్థిస్తూ మొరపెడుతూనే ములుగుతూనే, పావురం ఎలాగైతే మూలుగుతూ ఉంటుందో, ఏంటి కాసేపు మౌనం ఉంటుంది, కాసేపు మూలుగుతూ ఉంటుంది, కాసేపు మౌనం ఉంటుంది, కాసేపు దేవుని స్తుతిస్తూ, దేవుని ప్రార్థిస్తూ, దేవునికి మొరపెడుతూ నిత్యము మెలకుగా ఉన్నటువంటి వారు నిద్రపోవటం సాధ్యపడదు. కాబట్టి మత్తులుగా ఉండొద్దు. మత్తులుగా ఉంటే ఏమవుతారు? 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు వాని ఊరిలో నుండి తప్పించుకొని మేలుకొనిదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండాలంట. మెలకువ ఏమండి? మెలకువ సాతాను ఊరిలో నుండి. మెలకువ అంటే నిద్ర మేలుకుని ఉండటం, మెలుకు అంటే సమయానికి కాచుకొని ఉండటం. ఏంటి? సాతాను ఊరిలో నుండి, ఏంటి పాపపు ఊరిలో నుండి మెలుకోగలిగి నిన్ను నువ్వు రక్షించుకోగలిగేటువంటి మెలకువ. వాడు ఏం చేస్తున్నాడు? ప్రతి ఒక్కరి రక్షింపబడిన వారిని నాశనం చేయటానికి వాడు ఏమైనా గ్యాల వేసి లాగుతున్నాడు. వాడి ఊరి నుండి
నువ్వు మెలుకు కలిగి తప్పించుకుని దేవుని యొక్క నిత్య రాజ్యంలో వారసుడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వద్దా మెలుకువ? ఏమండి, నిద్రించుచున్న నీవు మేల్కొని లెమ్ము. ఎక్కడి నుండి? మృతులలో నుండి లెమ్ము. ఏంటండి మృతులు? ఏంటండి చర్చ స్థితి? ఏంటండి నిద్రాన స్థితి? అంటే పాపమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. మనము మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. 5వ వచనం చదవండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. 13. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. గమనించండి ప్రియ సహోదరి సహోదరుల, చచ్చినటువంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడండి? బ్రతికించి, క్రీస్తు ద్వారా బ్రతికించి దేవునికి, దేవుని యొక్క ప్రేమకు దూరస్తులైపోయినటువంటి మనలను మరలా దేవునికి దగ్గరగా ఈరోజు దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ నిత్య రాజ్యాన్ని, నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ రక్షణ, నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ దేవుని సహవాసాన్ని, నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ నిత్య రాజ్యాన్ని ఈరోజు నువ్వు స్వతంత్రించుకోవటానికి నువ్వు లే. ఓ ఈ నిద్రపోతా యానాను వాడు నాయకుడు ఎట్లా లేపాడండి? ఓ ఈ నిద్రపోతా నీకేమొచ్చింది? లేచి ప్రార్థన చేయి. ఏం చెప్తున్నాడండి? ఓ ఈ నిద్రపోతా నీకేమొచ్చింది? లేచి నీ దేవునికి ప్రార్థన చేయి. దేవుడు నాతో మాట్లాడినప్పుడు మొదటిసారి ఆయన మెల్లనైన స్వరం నాకు వినబడినప్పుడు దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట ఏంటి తెలుసా? 4 అయింది లే. ఏమంటున్నాడండి? సమయము ఇప్పుడు సమయం 4 అయింది లే, లేచి ప్రార్థన చేయి. ఈరోజు ప్రతి ఒక్కరిని దేవుడు లేపి ప్రార్థన చేయబోతున్నాడు. అది నీ కొరకే, అది నీ కుటుంబ క్షేమం కొరకు, నీ ఆత్మరక్షణ కొరకే. నీవు సాధనలో పడి నశించుకోకుండా, శ్రమలో పడి నశించుకోకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. నువ్వు ఎప్పుడైతే మెలకుగా ఉండి ప్రార్థన చేస్తావు ఆయన నీ మీద ప్రకాశిస్తాడు. ఏం చేస్తాడండి? మలాకీ గ్రంథంలో 4వ అధ్యాయంలో 2వ వచనంలో మాట రాయబడింది. తన నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడు ఉదయించును. ఉదయించినటువంటి సూర్యుడు సమయం గడిచే కొద్ది ఆ తేజస్సు పెరుగుతుంది, ఆ వెలుగు పెరుగుతుంది. ఏమండి? ఆ ఎండ పెరుగుతుంది మధ్యాహ్న కాలం వరకు కూడా. ఏమండి? దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకున్నాడంట. ఏంటి? మధ్యాహ్న కాలపు ఏమండి వెలుగు అని నువ్వు ప్రకాశించే వరకు దేవుడు నేను ప్రకాశింపజేస్తాడు. ఆయన వెలుగు నీ మీద ప్రకాశింపజేయాలనుకుంటున్నాడు. ఆయన మహిమతో నిన్ను నింపాలనుకుంటున్నాడు. ఆయన నిన్ను దీవించాలనుకుంటున్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఆయన సమాధానంతో, ఆయన రక్షణతో, ఆయన వెలుగుతో నిన్ను నింపాలనుకుంటున్నాడు. నువ్వు నిద్రపోతే ఆయన చేయలేడు. నువ్వు మెలకుగా లేచి ప్రార్థన చేస్తే ఆయన చేయగలుగుతాడు. ఓ ఈ నిద్రపోతా నువ్వు లేచి ప్రార్థన చేయి. నువ్వు లేచి ప్రార్థన చేయి ప్రియ సహోదరి సహోదరుడా.
ఈ మాట వింటున్నటువంటి నిన్ను దేవుడు హెచ్చరిస్తున్నాడు. నువ్వు లేచి ప్రార్థన చేయి. నువ్వు లేచి నడుము కట్టుకుని భక్తి చేయి. దేవుని వెంటాడు, దేవుని వెంబడించు. దేవుడు నీ జీవితంలో ఏం చేయబోతున్నాడో, ఎలాంటి మార్పులు నీ బ్రతుకులో తీసుకురాబోతున్నాడో, ఎలాంటి ఆశీర్వాదాన్ని, ఎలాంటి హెచ్చైన స్థితిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడో, ఏది చేయబోతున్నాడో తెలియదు. కానీ నువ్వు లేచి ప్రార్థన చేస్తే దేవుడు వాటిని నీ జీవితంలో నీకు అనుమతించి నీకు ఇస్తాడు. హల్లెలూయా. పొందుకోవాలనుకుంటున్నావా దేవుని కార్యాలు? దేవుని కార్యాలు చూడాలనుకుంటున్నావా? దేవుని ఆశీర్వాదాలు చూడాలనుకుంటున్నావా? దేవుని మేలులు చూడాలనుకుంటున్నావా? నువ్వు లేచి ప్రార్థన చేయి. దేవుని వెంబడించడం వాళ్ళు మూతు ముడుచుకుని ఏంటి మౌనంగా కూర్చోవడం కాదు, నాకు అలా చేసాడు ఇలా చేసాడని కూర్చోవడం కాదు. నువ్వు లేచి ప్రార్థన చేయి. దేవుని వెంటాడు, దేవుని వెంబడించు, దేవుని వేడుకో, దేవుని పాదాల దగ్గర గోచాడు. దేవుడికి బ్రతుకులో గొప్ప కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. నా బ్రతుకులో దేవుడు చేశాడండి అలా. నా బ్రతుకులో దేవుడు అలా చేశాడు. గొప్ప కార్యాలు చేశాడు. ఆయన నన్ను ఆదరించాడు, ఆయన నన్ను ప్రేమించాడు, ఆయన నా కన్నీళ్లు తుడిచాడు, ఆయన నన్ను నిలవబెట్టాడు. ఈరోజు నేను పడిపోయాను అనుకుంటున్నావేమో, ఈరోజు నేను దిక్కుమాల వాడుగా ఉన్నాను అనుకుంటున్నావేమో, ఈరోజు నాకు ఎవరు లేరని నువ్వు అనుకుంటున్నావేమో. నిన్నే హెచ్చరిస్తున్నాడు. నువ్వు లేచి ప్రార్థించు, నువ్వు లేచి నడుము కట్టుకో, నిద్రపోవద్దు, మెలకు కలిగి దేవుని కొరకు ఎదురు చూడు. ఆత్మీయ జీవితంలో మనకు ఉండాల్సింది ఏంటండి? మనకు ఉండాల్సింది ఏంటి? విశ్వాసము, నిరీక్షణ. మనకు ఉండాల్సింది ఏంటి? విశ్వాసము, నిరీక్షణ. దేవుని యొక్క రాకడ కొరకు నిరీక్షణ, దేవుని యొక్క సన్నిధిలో నడవటానికి విశ్వాసము. బ్రతికినంత కాలం విశ్వాసంతో దేవుని వైపు నిరీక్షణతో బ్రతికే క్రైస్తవ జీవితం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకైనటువంటి పరిస్థితులు వచ్చినా, నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుంటాను. నా దేవుని కొరకు నేను నిరీక్షణతో ఎదురు చూస్తాను, నేను ప్రార్థన చేస్తాను, నేను మొరపెడతానని చెప్పి నడుము కట్టుకున్నావా? ఈ దినం నుండే దేవుడు నీ జీవితంలో మార్పు మొదలు పెడతాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలను బట్టి మన హృదయాలను సరిచేసుకుంటూ నిద్రపోక మెలకువతో దేవునిని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని కొరకు జీవించడానికి ఈ దినమే నడుము కట్టుకుందాం. ప్రియ ఆత్మీయ బిడ్డ, ప్రియ దేవుని బిడ్డ, ప్రియ దేవుని సహోదరుడా, ప్రియ సహోదరుడా, నడుము కట్టుకోనేమో ప్రార్థన చేయి. నీ జీవితాన్ని మార్చుకోవడానికి, నీ బ్రతుకును మార్చుకోవడానికి, నువ్వు దీవించబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి, దేవుడు నీ కొరకు ప్రకాశించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ మీద ఉదయించడానికి, నీ జీవితంలో ఆయన వెలుగు ప్రకాశింపజేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు లేచి ప్రార్థన చేయి. నువ్వు లేచి ప్రార్థన చేయి. నువ్వే స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నేను లేవనెత్తడానికి, నేను దీవించడానికి. మేము విడవబడ్డాము, మేము చీకటిలో ఉన్నాము, మేము అంధకారంలో ఉన్నాము. ప్రభా, మా జీవితాల్లో వెలుగు లేదు నాయన. గోడ కొరకు అయా పట్ట పగలే గోడ కొరకు తడులాడుతున్నా, మాకేమి కనపట్లేదు నాయన. ఎటు వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము, మా జీవితం ఎటు వెళ్తుందో, ఎలా వెళ్తుందో మాకేమి తోచక ఉన్నది నాయన. నీలో మరుగైన సంగతులను బయలుపరచండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, బలపరచండి, ఆశీర్వదించండి నాయన. ప్రార్థన చేసుకుందాం. విన్న మాటలను బట్టి పరిశుద్ధుడా, ప్రేమమేడని పరిశుద్ధమైన పాదములు లెక్కలేని వందనాలు ప్రభువా. నీ సేవకులు నిలబెట్టి మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలు బట్టి వందనాలు. నిద్రించుచున్న నీవు మేల్కోమంటున్నావు తండ్రి. మెలకు కలిగిన జీవితం లేకపోతే క్రీస్తుతో మీరు లేపబడలేరు అంటున్నావు నాయన. నిద్ర నుండి మేల్కోమంటున్నావు. మెలకు కలిగిన జీవితం కలిగి క్రీస్తు కొరకు ఎదురు చూడమంటున్నావు. ఈ దుర్దినాల్లో, క్రీస్తు రాకడ సమీపమైన దినాల్లో తండ్రి,
మేము నడుము కట్టుకుని ప్రభు నీకోసం నిలబడే బిడ్డలుగా చేయండి నాయన. విన్న మాటలు మా బిడ్డల హృదయాల్లో నీరుగట్టి పడి మత్తు నుండి విడిపించండి. మెలకు కలిగిన జీవితం దయచేయండి. బద్ధకాన్ని సోమర్థాన్ని విడిపించండి నాయన. ప్రార్థన చేసే బిడ్డలుగా చేయండి నాయన. మెలకు కలిగిన బిడ్డలుగా చేయండి నాయన. కుటుంబాలు కట్టుకునే బిడ్డలుగా చేయండి నాయన. నీ రాకల్లో ప్రభు బిడ్డల నుండి భాగ్యం దయచేయండి నాయన. ప్రతి కుటుంబాన్ని పేరు పేరును దీవించండి, ఆశీర్వదించండి. ఇవాళ మాటలు వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.